బెంగాల్లో చెలరేగిన వక్ఫ్ మంటలు కంటిన్యూ అవుతున్నాయి. నిన్న పలు ప్రాంతాల్లో చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారుల ఆగ్రహానికి పోలీస్ వాహనాలు దగ్ధమయ్యాయి. పలువురికి గాయాలయ్యాయి. పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్తతలు చల్లారటం లేదు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్లో ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పోలీసులకు నిరసనకారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇందులో పోలీస్ వాహనాన్ని తగలబెట్టేశారు. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో అనేక మంది గాయపడ్డారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అయినా కూడా వక్ఫ్ చట్టం బెంగాల్ను అల్లకల్లోలం చేస్తోంది. నిరసనలతో రోజురోజుకు ఆ రాష్ట్రం ఉద్రిక్తంగా మారుతోంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని భంగర్లో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ మద్దతుదారులు వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. దీన్ని పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో ఇరువురు మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో నిరసనకారులు పోలీసుల వాహనాన్ని తగలబెట్టారు. ఈ ఘటనలో చాలా మందికి గాయాలయ్యాయి. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో శుక్రవారం నుంచి నిరసనలు జరుగుతున్నాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు 150 మందికి పైగా నిరసనకారులను అరెస్టు చేశారు. మరోవైపు హింసపై కోల్కతా హైకోర్టు సీరియస్ అయింది. మళ్లీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి కేంద్ర బలగాలను తరలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అల్లర్ల కారణంగా ఇప్పటివరకు 400 మంది హిందువులు వారి ఇళ్లు విడిచి వెళ్లిపోయారని బీజేపీ ఆరోపిస్తోంది.